హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. కీర్తన అలాగే చూడడంతో ఒప్పుకుంటున్నావు కదా, నువ్వు ఒప్పుకుంటావులే నాకు తెలుసు అని ప్రియాంకని పిలిచి కీర్తనని బెడ్ మీద పిల్లో వేసి జాగ్రత్తగా కూర్చోబెట్టి, ప్రియాంక నువ్వు వెళ్ళులే, నేను డ్రెస్ మారుస్తాను అని వార్డ్రోబ్ ఓపెన్ చేసి తనకు నచ్చిన కాటన్ డ్రెస్ తీసుకొని కీర్తనకి వేసి రెడీ చేసి చక్కగా జడవేసి మొహానికి లైట్గా పౌడర్ రాసి బొట్టు పెట్టి అంకుల్ అని మైరా గట్టిగా పిలిచింది. జగన్నాథం రూమ్లోకి వచ్చాడు. వెనకనే పవిత్ర, ప్రియాంక కూడా వచ్చారు. కీర్తనని చూసి షాక్ అయ్యారు. చెప్పలేనంత సంతోషం కూడా కలిగింది. చాలా రోజుల తర్వాత కీర్తనని ఇంత అందంగా చూస్తూ ఉంటే ఆయన మనసు మంచు కొండలా కరిగి కళ్ళల్లో నుండి కన్నీళ్లు మారి బయటకు వచ్చేశాయి. రోజు ప్రియాంక డ్రెస్ మారుస్తున్నా ఎప్పుడూ ఇంతగా రెడీ చేసింది లేకపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మైరా తన 2 చేతులతో దిష్టి తీసి కీర్తన బుగ్గ మీద ముద్దు పెట్టి, దిష్టి తగిలేంత అందంగా ఉన్నావు అని మిర్రర్ దగ్గరికి వెళ్ళి కాటుక వెతికి తీసుకొచ్చి కీర్తన చెవి వెనుక దిష్టి చుక్క పెట్టింది. అంకుల్ ఇక బయలుదేరుదాం అని అనడంతో ప్రియాంక వీల్చైర్ తీసుకొచ్చింది. జగన్నాథం కీర్తనాన్ని ఎత్తుకొని వీల్చైర్లో జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. మైరా పడిపోకుండా చెస్ట్ దగ్గర, నడుం దగ్గర బెల్ట్ వేసి తానే వీల్చైర్ని నెట్టుకుంటూ బయటికి తీసుకొచ్చింది. అక్కడి నుండి బయటకు తీసుకొచ్చాక కీర్తనాని కారులో కూర్చోబెట్టి వీల్చైర్ డిక్కీలో పెట్టి హాస్పిటల్కి బయలుదేరారు. హాస్పిటల్కి చేరుకొని అక్కడ మైరాకి బాగా తెలిసిన డాక్టర్ కావడంతో ఏ కష్టం లేకుండా సింపుల్గా వెళ్ళి ట్రీట్మెంట్ అంతా తీసుకొని టెస్టులన్నీ చేయించుకొని రిపోర్ట్స్ వచ్చాక అందరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. కూర్చోరా అని డాక్టర్ అనడంతో అంకుల్ ప్లీజ్ పాజిటివ్గా చెప్పండి అని మైరా అనింది. ఒక డాక్టర్గా ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకే మా ప్రయత్నం ఉంటుంది, పాడు చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించాం. ఇక కీర్తన విషయానికి వస్తే తన లైఫ్లో ఏదో పెద్ద స్ట్రగుల్ ఫేస్ చేసింది. దాంతో తన మనసుకి మెదడుకి ప్రాణం ఉన్నా తన శరీరానికి లేకుండా పోయింది. ఇప్పటికిది జరిగి 1 year పైన అయిందని చెప్తున్నారు. ఎన్ని రోజులు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ సింపుల్గా ఇంట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం అంత సేఫ్ కాదు. ఎందుకంటే ఒక్కసారి బాడీ ప్యారలైజ్ అయ్యాక కంటిన్యూగా ట్రీట్మెంట్ ఉండాలి, అలా ఉంటేనే రిజల్ట్ ఉంటుంది అని డాక్టర్ అన్నాడు. డాక్టర్ చాలామంది దగ్గర చూపించాం, ఎక్కడా బాగవలేదు. 5 నెలల పాటు తిప్పి అలసిపోయి ఓ డాక్టర్ ఇచ్చిన సజెషన్ ప్రకారం ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కీర్తన ట్రీట్మెంట్కి అస్సలు సహకరించడం లేదు అని జగన్నాథం చెప్పాడు. అది పాయింట్. ఇక మీద అలా కుదరదు, రెగ్యులర్ ట్రీట్మెంట్ ఉండాలి, లేదంటే తను మరీ బ్యాడ్ కండిషన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్పాడు. డాక్టర్ తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా తీసుకుంటుంది. ఏం చేస్తే బాగవుతుంది అంటారు, ప్లీజ్ చెప్పండి అని మైరా అడిగింది. మైరా 2 daysకి ఒకసారి ఫిజియోథెరపీ ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్గా తీసుకొని రావాలి. అలానే నేను ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ సజెస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళండి. వీక్లీ వన్స్ ఆయిల్ మసాజ్ చేస్తారు. బాడీకి దానివల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. బ్లడ్ ఫ్లో సరిగ్గా అందుతుంది. బోన్స్ కూడా ఎక్కడెక్కడ స్టక్ అవ్వకుండా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని డాక్టర్ చెప్పాడు. తప్పకుండా, కానీ ఇలా ఎన్ని రోజులు, ఎప్పటికీ బాగవుతుంది అని మైరా అడిగింది. మైరా సముద్రం దగ్గరికి వెళ్ళి ఎక్కడ అంతమవుతుందంటే కనిపిస్తుందా, లేదు కదా, ఇది కూడా అంతే, తీరం తెలియదు, ప్రయత్నించడమే, కానీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని డాక్టర్ చెప్పాడు. ఓకే అంకుల్, మరైతే కీర్తనాని అలా బెడ్ మీద పడుకోబెట్టాలా, వీల్చైర్లో ఇంట్లో తిప్పుతూ బయట షాపింగ్కి అలా తీసుకొని వెళ్తూ ఉండకూడదా, మనతో నార్మల్ లైఫ్ లీడ్ చేయకూడదా అని మైరా అడిగింది. నో, ఇదైతే చాలా బెస్ట్ థింగ్, కానీ ఎవ్రీ 2 hours-కి 1 hour అయినా పడుకోవాలి, లేదంటే బోన్స్ స్టక్ అవుతాయి. తన బాడీ వర్కింగ్లో లేకపోవచ్చు, బట్ రేపు ఫ్యూచర్లో తను నార్మల్ అయ్యాక ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఈ కేర్ అవసరం. ఇకపోతే నువ్వు చేయాల్సినవి చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. తను మనలాగే ప్రాణం ఉన్న మనిషి మైరా, తనని అలాగే ట్రీట్ చేయాలి, ఒక డాల్లా చూసినట్టు అస్సలు చూడకూడదు అని డాక్టర్ చెప్పాడు. ఓకే అంకుల్, ట్రీట్మెంట్ గురించి మీరేం ఆలోచించకండి. బిల్స్ మొత్తం డాడీకి పాస్ చేయండి. రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఆల్రెడీ నర్స్ ఉంది, తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇక్కడికి వచ్చాక తన కోసమే స్పెషల్గా ఒక నర్స్ని అపాయింట్ చేయండి అని మైరా చెప్పింది. తప్పకుండా అని డాక్టర్ అనడంతో మైరా చిన్న స్మైల్ చేసింది. తర్వాత ప్రిస్క్రిప్షన్లో కొన్ని పౌడర్స్, టాబ్లెట్స్ రాసిచ్చి వీటిని వాటర్లో మిక్స్ చేసి ఇవ్వండి, అలానే ఇంజెక్షన్స్ కూడా రెగ్యులర్గా వేయండి అని ప్రియాంకకి డాక్టర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక మీద ఓల్డ్ ట్రీట్మెంట్ని పూర్తిగా బంద్ చేసి ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, అస్సలు ఎప్పుడూ ఆపకూడదు అని చెప్పడంతో సంతోషంగా అక్కడి నుండి బయటకు వచ్చారు.
అంకుల్ చాలా దగ్గర తిప్పానన్నారు, మరి అంకుల్ని కలవలేదా మీరు అని మైరా అడిగింది. అదే ఆశ్చర్యంగా ఉంది. సిటీలోనే కాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళాం, ముంబై, ఢిల్లీ వెళ్ళాం. ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి యూకే కూడా తీసుకుని వెళ్ళాం. కానీ కీర్తనకి ఎక్కడా నార్మల్ అవ్వలేదు, ట్రీట్మెంట్కి సహకరించలేదు. అన్నింటికీ మించి ఈ డాక్టర్ను ఎలా మిస్ అయ్యానో అర్థం కావట్లేదు నాకు అని అన్నాడు. ఓకే వదిలేయండి, ఇక మీద మా అక్కని నేను చూసుకుంటాను. డైలీ ఇంటికి వస్తాను, తను బాగోగులన్నీ నేను చూస్తాను. వీక్లీ వన్స్ బయటికి వెళ్దాం. అన్నింటికీ మించి తను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. ఏమంటావు అని మైరా కీర్తన వైపు చూడడంతో కీర్తన మొహంలో అదే గ్లో ఉండటంతో, చూసారా అంకుల్, మా అక్క నా మాట వింటుంది. షీ లవ్స్ మీ సో మచ్ తెలుసా అని మైరా కీర్తనని డీప్గా హక్ చేసుకొని అక్కడి నుండి ఫిజియోథెరపీ దగ్గరికి అన్నీ నోట్ చేయించుకొని టైమింగ్స్ అన్నీ తెలుసుకొని ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకున్నాక కీర్తనాని వెంటనే రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టకుండా హాల్లోనే కాసేపు అందరూ ముచ్చట్లు చెప్తుంటే తను కూడా అక్కడే కూర్చోబెట్టుకొని తనతో కూడా కంటిన్యూగా మాట్లాడడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం వరకు అక్కడే గడిపిన మైరా బాయ్ చెప్పి రేపటి నుండి డైలీ వస్తానని తనతో చెప్పి ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్తున్న మైరాకి మనసేం బాగోలేక కార్ మధ్యలోనే ఆపేసి దిగి రోడ్డు మీద నిలబడుకుని ఉండటంతో సంజయ్ అక్కడి నుండి వీరేంద్రవర్మ ఆఫీస్కి వెళ్తూ మధ్యలో మైరాని చూసి ముందుకు వెళ్లిన కార్ని కాస్త వెనక్కి తీసుకొచ్చి కార్ ఆపి దిగాడు. కార్ వెనక్కి రావడంతో కారులో నుండి సంజయ్ దిగడం చూసిన మైరా చిరాగ్గా ఫీల్ అయింది. సంజయ్ మైరా దగ్గరికొచ్చి నిలబడి రోడ్డు కటువైపు ఇటువైపు తల తిప్పి చూసి, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. మైరా చిరాగ్గా మొహం తిప్పుకోవడంతో, డోంట్ ఇరిటేట్ మీ, ఇక్కడెందుకున్నావు అని వాయిస్ కాస్త రైజ్ చేసి అడిగాడు. నేను నీకు చెప్పను, నాకు చెప్పాలని లేదు అని మైరా మొహం పక్కకు తిప్పుకొని చెప్పింది. సంజయ్ మోచేతిని గట్టిగా పట్టుకొని, లుక్, ఇది వరకు నువ్వు వీరేంద్రవర్మ కూతురివి, నీ ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు, నీకేం జరిగినా నాకప్పుడు సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు సంజయ్ భార్యవి కాబట్టి నోరు మూసుకొని అడిగినప్పుడు సమాధానం చెప్పు, ఇలా చెప్పలేదనుకో అని అంటూ ఉండగా చేయి గట్టిగా పట్టుకోవడంతో మైరాకి నొప్పి కలిగి కళ్ళు గట్టిగా మోయడంతో సంజయ్కి అర్థమై మెల్లగా తన హ్యాండ్ వదిలి, అడిగినప్పుడు సమాధానం చెప్పడం నేర్చుకో, నీకు మీ నాన్న ఇది కూడా నేర్పలేదా అని అడిగాడు. మైరా కళ్ళు తెరిచి, నా మనసు బాగోలేదు, డ్రైవింగ్ చేస్తున్నా, ఆగాలనిపించింది ఆగాను అంతే అని చెప్పింది. అసలు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుండి వస్తున్నావు అని సంజయ్ అడిగాడు. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ, అందుకే వెళ్ళాను అని మైరా సూటిగా సమాధానం చెప్పింది. ఫ్రెండ్ అంటే పవిత్ర అని సంజయ్ డౌట్గా అడిగాడు. మైరా తల అడ్డంగా ఊపి, కాదు, నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, డీటెయిల్స్ అడిగావు, చెప్పాను, అంతవరకే అని చెప్పింది. ఇంటికి వెళ్ళు, ఈ ఏరియా మంచిది కాదు, ఇక్కడ ఎక్కువగా థెఫ్ట్స్ జరుగుతూ ఉంటాయి అని సంజయ్ చెప్పాడు. లీవ్ మై హ్యాండ్ అని మైరా సంజయ్ చేతిని విదిలించుకొని కారులో కూర్చొని బయలుదేరింది. అప్పటికే మధ్యాహ్నం దాటడంతో మైరా సంజయ్ వైపు కూడా చూడకుండా బయలుదేరి వెళ్ళిపోయింది. వెళ్ళినంత దూరం సంజయ్ అలాగే చూసి తాను కూడా వెళ్ళిపోయాడు. క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే వీరేంద్రవర్మ ముందు ప్రకాశ్రావు గారు కూర్చొని ఉండడం చూసి, ఐఎమ్ సో సారీ అని డోర్ క్లోజ్ చేయబోతూ ఉంటే సంజయ్ అని వీరేంద్రవర్మ పిలిచి లేచి నిలబడ్డాడు. సారీ మామయ్య, చూసుకోకుండా వచ్చేశాను అని సంజయ్ వినయంగా చెప్పడంతో, నో ఇట్స్ ఓకే, వచ్చి కూర్చో అని వీరేంద్రవర్మ ఆఫీస్లో ఉన్నప్పటికీ అల్లుడికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తూ లేచి నిలబడి పిలిచి కూర్చోమని చెప్పాడు. ప్రకాశ్రావు గారు చిన్నగా నవ్వి, ఎలా ఉన్నావు సంజయ్ అని అడిగాడు. ఫైన్ అంకుల్, మీరు బాగున్నారా అని సంజయ్ అడిగి పక్కనే కూర్చున్నాడు. వీరేంద్రవర్మ కూడా కూర్చొని, ఏంటి సంజయ్, ఏదైనా అర్జెంట్ పని ఉందా అని అడిగాడు. అవును అంకుల్, ఫ్యామిలీ మ్యాటర్ కాదు, ఆఫీస్ విషయంని అని సంజయ్ చెప్పి చిన్నగా నవ్వాడు. సరే వీరేంద్రవర్మ గారు, నేను బయలుదేరుతాను అని ప్రకాశ్రావు నవ్వుతూ లేచి సంజయ్ అని పిలిచి చిన్నగా నవ్వడంతో సంజయ్ కూడా తిరిగి చిన్న నవ్వు మాత్రమే నవ్వాడు. ప్రకాశ్రావు వెళ్ళిపోయాడు. సంజయ్ వికాస్ వివేక్ని ఎవరో కిడ్నాప్ చేశారంట, ఈరోజే వదిలారంట, ఎర్లీ మార్నింగ్ టైంలో ఇంటికొచ్చారంట. ఆ విషయం చెప్పడానికే ప్రకాశ్రావు గారు ఆఫీస్కి వచ్చారు అని వీరేంద్రవర్మ చెప్పాడు. మామయ్య, మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అని సంజయ్ అన్నాడు. నిజమే కావచ్చు, కానీ బాధ్యత ఉంటుందిగా, అందుకే చెప్తున్నాను. వికాస్ అలాగే వివేక్ ఇద్దరూ మైరాని మాధురిని కలవాలి అంటున్నారంట. వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయింది అని చెప్పినా జస్ట్ వన్స్ కలవాలి అన్నారంట.
నేను కుదరదని చెప్పాను అని వీరేంద్రవర్మ చెప్పాడు. మామయ్య, ఈ ప్రపంచం మొత్తం కలిసి వికాస్కి సపోర్ట్ చేసినా తను నా భార్య కాబట్టి ఎవరు ఏం చేయలేరు, ఆఖరికి మీరు కూడా అని సంజయ్ అన్నాడు. వీరేంద్రవర్మ చిన్నగా నవ్వి, ఏది జరిగినా మన మంచికే అంటారు. వికాస్ మంచివాడే, కాదనడం లేదు. కానీ నువ్వల్లుడవ్వడం మాత్రం నా అదృష్టం. అలాగే రిషి కూడా. నాకిప్పుడే అనిపిస్తోంది నా 2 పిల్లలు ఎంతో అదృష్టం చేసుకున్నారని. మైరా మాధురిలా కాదు, కాస్త మొండి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది కదా, కాస్త ఇబ్బంది పెట్టొచ్చు, సర్దుకొని వెళ్ళు. కానీ ఒక్కసారి తనకి ప్రేమ మొదలైంది అంటే నువ్వు విసిగించుకునే అంత పీక్స్లో తన ప్రేమను చూపిస్తుంది. భరించలేం మనం, అలా ఉంటుంది. కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వగలవు కదా అని వీరేంద్రవర్మ అడిగాడు. మామయ్య, నాకు అబద్ధాలు చెప్పడం రాదు. నిజమే, మైరాకి పెళ్లి ఇష్టం లేకుండా కేవలం మీ విలువ గౌరవం కాపాడడం కోసం పెళ్లి చేసుకుంది. మంచి సంస్కారం ఉన్న అమ్మాయి. అలా అని వెంటనే నన్ను యాక్సెప్ట్ చేయాలంటే తను ఆడపిల్ల, ఒక మనసు ఉంటుందిగా. వెంటనే చకచక అన్నీ జరిగిపోవాలంటే మిషన్ కాదుగా. నేను తనకి టైం ఇస్తాను. కానీ నిజంగా మీరు చెప్పినట్టు తన అంతులేని ప్రేమని కూడా నాకు చూడాలనుంది. ఫ్యూచర్లో చూస్తాను కూడా. అప్పటి వరకు వెయిట్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అసలు మీరు మైరా గురించి అతిగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే తను మా అమ్మతో చాలా బాగా కలిసిపోయింది. ఇద్దరూ చాలా చాలా క్లోజ్గా ఉంటున్నారు. తనకేదైనా హ్యాపీనెస్ ఉందంటే అది మా అమ్మతోనే. సో మీరు మైరా గురించి పూర్తిగా మర్చిపోయి ఇది వరకట్లా హ్యాపీగా ఉండొచ్చు అని సంజయ్ అన్నాడు. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాను సంజయ్ అని వీరేంద్రవర్మ అన్నాడు. సంజయ్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి 1/2 నిమిషం పాటు మౌనంగా ఉండి, మామయ్య, నేను లాస్ట్ టైం మీటింగ్లో తీసుకున్న నిర్ణయం గురించి మీకు తెలుసు కదా. అదే చైర్పర్సన్గా మీరుండటం మీ షేర్ హోల్డర్స్కి నచ్చటం లేదని అని విషయం గుర్తు చేశాడు. అవును, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అయిందా? నా వరకు ఇంతవరకు ఎలాంటి న్యూస్ అందలేదు అని వీరేంద్రవర్మ అడిగాడు. ప్రాబ్లం ఏమీ లేదు. విషయం ఏంటంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ నేనే చేయాలని స్టెప్ తీసుకున్నాను కదా. రీసెంట్గా మన కంపెనీలో ఉన్న కొద్దిమంది షేర్ హోల్డర్స్ నన్ను కలిశారు. మీతో మునుపట్లానే ఒక హెల్దీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తే. ఈ మాట నన్ను చెప్పమన్నారు బికాజ్ ఇన్వెస్టర్ని, అలాగే ఇప్పుడు మీ అల్లుడిని కదా, అందుకోసం. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఏదైనా బిజినెస్ పరంగా ఆలోచించి స్టెప్ తీసుకోండి. టోటల్ ఇన్వెస్ట్ చేయడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీలో ఏదైనా ఒకటి తగ్గించుకున్నాను అంటే మీకు పూర్తిగా నేను నా సహకారాన్ని అందివ్వగలను. అలా కాకుండా మీరు మంచితనానికి పోయి ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తే ఫ్యూచర్లో బాధపడాల్సి ఉంటుందేమో. ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి. జస్ట్ నా వంతు చెప్పమన్నారు కాబట్టి చెప్పడానికి వచ్చాను. ఈ విషయం ఫోన్లో చెప్పడం కంటే ఎదురుగా చెప్పడం బాగుంటుంది అనిపించింది. అలాగే మిమ్మల్ని ఒకసారి చూసి మాట్లాడినట్టు ఉంటుందని వచ్చాను. నాకు ఇంకో 1 అవర్లో మీటింగ్ ఉంది. వేరే కంపెనీలో షేర్ హోల్డర్గా ఉన్నాను కదా, అక్కడ న్యూ లాంచ్ జరగబోతుంది. దానికి సంబంధించి డెసిషన్స్ తీసుకోవాల్సింది. బయలుదేరుతాను అని సంజయ్ అన్నాడు. సంజయ్, ఒక్క నిమిషం. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? పెళ్ళయ్యాక రావాలనుకున్నాను. మైరాని ఫేస్ చేయలేక రాలేదు. తప్పకుండా రేపొస్తాను అని వీరేంద్రవర్మ అన్నాడు. బాగున్నారా బాలేదా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలా ఉన్నా లైఫ్ లాంగ్ మాతో ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను అని సంజయ్ చిన్నగా నవ్వి బయలుదేరాడు. సంజయ్ ఇంటికి చేరుకునేటప్పటికే నైట్ 9 అవ్వడంతో రాగానే సోఫాలో కూర్చొని ముందు షూస్ తీసి వెనక్కి వాలి కాస్త రిలాక్స్ అయ్యాడు. అప్పుడే కిచెన్లో నవ్వులు వినిపించటంతో తల పక్కకు తిప్పి చూశాడు. ప్లేట్లో ఒక మామిడి పండు పెట్టుకొని అలాగే కొరుక్కుంటూ తింటూ మూతికి చేతికి మొత్తం పూసుకొని వస్తున్న మైరాని అలాగే చూశాడు. మైరా చూడకుండా తింటూ వస్తూ సడన్గా సంజయ్ని చూసి మూతి అటూ ఇటూ తిప్పి అక్కడే కూర్చొని తింటూ, అత్తమ్మా, ఇక్కడెవరో వచ్చారు అని అనింది. వాణి కిచెన్లో నుండి బయటకొచ్చి చిన్నగా నవ్వుకొని వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి సంజయ్కి ఇచ్చింది. అమ్మా, పెళ్లికి ముందు నువ్వే సేవ చేసి పెళ్లి తర్వాత కూడా నువ్వే సేవ చేసి అవసరమా నీకిదంతా? మరీ కోడల్ని నెత్తికెక్కించుకోకు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం నేర్చుకో. నీ అమాయకత్వాన్ని ఇక్కడ కొందరు బాగా వాడుకుంటున్నారు అని సంజయ్ వాటర్ తీసుకుంటూ అన్నాడు. మైరా తినడం ఆపి సీరియస్గా సంజయ్ వైపు చూసి, అందరూ నీలాగే ఉండ్రు. మా అత్తయ్య నాకు ఫుల్ సపోర్ట్. మా మధ్య నీకెందుకు? ఆయన నీకు కుళ్ళు. ఇక్కడ నేను కూర్చొని చక్కగా తింటున్నాను కదా, భరించలేకపోతున్నావు. నీకు కావాలంటే పో, వెళ్ళి తిను. తోటలో నుండి మామిడి పండ్లు వచ్చాయి, అందుకే తింటున్నాను.
మా అత్తయ్య నా కోసం తెప్పించింది. నీ ముందు తింటే దిష్టితో పొట్ట నొప్పొచ్చేస్తుంది అని మైరా లేచి ప్లేట్ తీసుకొని వేళ్లు నాక్కుంటూ వెళ్ళిపోయింది. వాణి నవ్వి, ఏంట్రా ఇది, తనకి మామిడి పళ్ళు ఇష్టమని నువ్వే కదా తెప్పించింది, ఇవ్వమని చెప్పింది కూడా నువ్వే, ఆ ముక్క చెప్పచ్చుగా అని అనింది. వద్దమ్మా, తనని తనలానే ఉండనివ్వు. పెళ్లికి ముందు ఎలా ఉందో అలాగే ఇప్పుడు కూడా ఉండాలి. ఇప్పుడు సడన్గా మారి ఇంటి కోడలుగా నాకు భార్యగా హడావిడి చేయాల్సిన అవసరం లేదు అని సంజయ్ లేచి ఫ్రెష్ అయి వస్తాను, ఇంతకీ భోజనం చేసిందా అని అడిగాడు. పుష్టిగా తిని అదిగో మామిడి పండు తింటూ రూమ్లోకి వెళ్ళింది. నువ్వు త్వరగా రా, వడ్డించేస్తాను అని వాణి చిన్నగా స్మైల్ చేసింది. సంజయ్ వెళ్ళి 10 నిమిషాల్లోనే ఫ్రెష్ అయి వచ్చి భోజనం పూర్తి చేసి, అమ్మా, మొన్న మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా వాడొచ్చి నాన్నని చూసుకోలేదు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడేంటిదంతా, ఫోన్ చేస్తే సమాధానం చెప్పడు, ఒక్కొక్కసారి లిఫ్ట్ కూడా చేయట్లేదు, అడిగితే నాకు నా గతాన్ని గుర్తు చేస్తున్నాడు. నిజమే, నేను కూడా వాడిలానే ఉన్నాను, కానీ మారలేదా? వాడెప్పుడు మారేది? అన్నింటికీ మించి హెల్త్ పాడు చేసుకుంటున్నాడు, అదే నాకు అస్సలు నచ్చడం లేదు అని సంజయ్ అన్నాడు. నేను చేస్తానులే నాన్న, నువ్వేం ఆలోచించుకు, ప్రశాంతంగా వెళ్ళి పడుకో అని వాణి అనింది. అన్నింటికీ అన్నీ చెప్తావు, నాన్న నిద్రపోయాడు కదా, చాలా లేట్ అయింది, రేపటి నుండి కాస్త త్వరగా వస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు. సంజయ్ రూమ్లోకి వెళ్ళాక చాలాసేపు వర్క్ చేసుకొని నిద్ర రాకపోవడంతో రూమ్లో నుండి బయటకొచ్చి హాల్లో టీవీ పెట్టుకొని చిన్న సౌండ్ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. అంతలో డోర్ సౌండ్ రావడంతో సంజయ్ తల తిప్పి చూశాడు. జీన్స్ షార్ట్ వేసుకొని పైన స్లీవ్లెస్ బ్లాక్ కలర్ టాప్ వేసుకొని జుట్టుని పైకి ముడిపెట్టి చేతికి వాచ్, మరో చేతిలో హెల్మెట్ పట్టుకొని షూస్తో ఒక్కో మెట్టు దిగుతూ, సచ్చినోడా, ఇక్కడే కూర్చోవాలా అని అనుకుంటూ కిందకొచ్చింది మైరా. సంజయ్ వెంటనే లేచి మైరా దగ్గరికి వెళ్ళి కింద నుండి పై వరకు చూసి కింద తొడల మీద చిన్నగా కొట్టి, ఏంటిది, ఇదేంటిది అని తన చేతుల మీద తట్టి, ఒళ్ళంతా కనిపించేలా ఈ డ్రెస్ ఏంటి, కప్పుకున్న చోటు కూడా క్లియర్గా తెలిసేలా ఈ బట్టలేంటి, ముఖ్యంగా చేతిలో ఈ హెల్మెట్ ఏంటి, నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళి మంచిగా డ్రెస్సింగ్ చేసుకొనిరా అని సంజయ్ అన్నాడు. చూడు, నేను రైడ్కి వెళ్తున్నాను, రైడ్కి ఇలానే వెళ్తారు, చీర కట్టుకొని వెళ్ళరు, ఇప్పుడు నా మూడ్ పాడు చేయొద్దు, వచ్చాక మాట్లాడుకుందాం, ఇది నేను సరదాగా వెళ్తుంది కాదు, బెట్ రైడ్ అని మైరా చెప్పింది. మైరా, నువ్వు నా పేషెన్స్ చాలా పరీక్షిస్తున్నావు, ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా అని సంజయ్ సీరియస్గా చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఫస్ట్లీ మనం మన రీడర్ వాళ్ళ తమ్ముడికి విషెస్ చెప్పాలి, బర్త్డే విషెస్. తన పేరు వాసు. తను ఈ వరల్డ్లో లేడు, చనిపోయాడంట. కానీ తను మాత్రం ఎంత ప్రేమగా మా తమ్ముడికి విష్ చేయరా ప్లీజ్, ఉన్నా లేకపోయినా విషెస్ మాత్రం కోరుకుని అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. మనకి నచ్చిన వాళ్ళని మనం మిస్ అయితే ఆ బాధను మనం చెప్పలేము, కానీ వాళ్ళ స్పెషల్ డేస్ని మన ఫేస్లో స్మైల్ ఉండేలాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నాతో పాటు మీరందరూ కూడా విష్ చేయండి. యాక్చువల్లీ నేను ఈరోజే విష్ చేస్తున్నా కాబట్టి తనకి బిలేటెడ్ చెప్పట్లేదు. మీకు ఈ వీడియో రేపు వస్తుంది కాబట్టి, అంటే మార్నింగ్ వస్తుంది కాబట్టి మీరు బిలేటెడ్గా విషెస్ చెప్పండి. వాసు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఎక్కడున్నా సరే ఈ బర్త్డేస్ నువ్వు చాలా చాలా సెలబ్రేట్ చేసుకోవాలి. నీకోసం దేవుడు ఖచ్చితంగా ఒక స్పెషల్ ప్లేస్ని ఇచ్చే ఉంటాడు. సో అక్కడ ఉండి నువ్వు ఇలాంటి బర్త్డేస్ అన్నీ మంచిగా చేసుకొని ఇంట్లో వాళ్ళని చూసి ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ జన్మలో నువ్వు అదే ఫ్యామిలీలో పుట్టి అందరికీ నీ లవ్ అండ్ ఎఫెక్షన్ని 100 years పాటు పంచాలని మనస్ఫూర్తిగా నాతో పాటు మన ఫ్రెండ్స్, మన రీడర్స్ అందరి తరపు నుండి కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మీరు బాధపడకూడదు. ఎందుకనంటే మన వాళ్ళు మనతో లేరు అంటే లేరని కాదు, వాళ్ళ ప్రెజెన్స్ మీరు కోరుకుంటున్నారు కదా, సో ఉన్నట్టే అర్థం. సో ఉన్న వాళ్ళకన్నా పోయిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటారు. మనం ఏదో పాపాలు చేసే మందికి ఎక్కువ కాలం బ్రతికేస్తున్నాం, అనుభవించాల్సింది ఉంది కాబట్టి మంచి వాళ్ళని దేవుడు ఇష్టంగా తీసుకుంటాడంట. సో అస్సలు బాధపడకండి, ఓకేనా. వాసు, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న నీకు. ఇకపోతే మేఘన పవన్ గురించి చెప్పాలంటే అందరికీ చాలా నచ్చింది. పవన్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం ఇంకా నచ్చిందని చెప్పారు. అఫ్ కోర్స్ లవ్లో ఉన్నా లేదంటే మన ఫ్రెండ్ అయినా సరే, బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, వాళ్ళు మరొకరితో మాట్లాడుతున్నా లేదా సంథింగ్ ఏదైనా జరుగుతుంది అంటే మనం ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతాం. పవన్ కూడా అంతే, తన ప్రేమను తెలుసుకోవట్లేదు కానీ ఇన్సెక్యూరిటీ మాత్రం చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు.
మోస్ట్లీ అబ్బాయిలకి పొసెసివ్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటారు కదా, సో అది చూపిస్తున్నారు, కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాడు. దాన్ని నేను కొంచెం ఫన్ వేలో తీసుకుని వెళ్ళాను అనమాట. మీరైతే బాగానే అర్థం చేసుకున్నాడు, నాకు హ్యాపీగా అనిపించింది. ఇకపోతే అనన్యకి వివేక్కి మధ్య కొంచెం లవ్ ట్రాక్ ఉండి, అంటే త్వరగా ఎండ్ చేయకుండా కొంచెం లవ్ ట్రాక్ పెట్టి రొమాన్స్ ఉంటే బాగుంటుంది అన్నారు. అఫ్ కోర్స్ ఒక పెయిర్ మధ్య రొమాన్స్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ కంపల్సరీ వస్తుంది. ఈవెన్ ఐ టు ఐ కాంటాక్ట్లో కూడా ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా ప్రజెంట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వివేక్కి కోపం ఉంది, అనన్య డైలమాలో ఉంది. సో రేపటి మా ఈవినింగ్ అప్డేట్తో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందా లేదా మీకు తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ ఇంకా మంచిగా ఉండబోతుంది. అండ్ ఇంకేం చెప్పాలి, అంతే ముచ్చట్లు. ఇకపోతే లాస్ట్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అని అడుగుతున్నారు కదా, అసలు అవసరం లేదన్నారు. అంటే నా దృష్టిలో అమ్మాయిని అడగందే పెట్టదు కదా, నేను కూడా అంతే. నా బాధ్యత నేను చెప్తున్నాను. ఏమి అంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకోసం అప్డేట్ ఇచ్చాను కాబట్టి నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చేయడం చేయకపోవడం మీ ఇష్టం. ఆఫ్ కోర్స్ చేస్తున్నారు చాలామంది, చాలా హ్యాపీ. కొందరికి వీలు పడుతుంది కదా, ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు, చదువుతున్నారుగా, అంతవరకు హ్యాపీ. ఇక అంతే ముచ్చట్లు. హ్యాపీ సండే, మంచిగా ఎంజాయ్ చేయండి. అంతే, మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.